అలానే మిసెస్ రావు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆ దేశాన్ని గాల్లో పెట్టేశారు. ఆ దేశం యొక్క ఆర్థిక పరిస్థితి నీటి బుడలాగా కనిపిస్తోంది. డోజ్ అనేటువంటి దాన్ని ఆయన అధ్యక్షుడు అయిన తర్వాత వెంటనే ఏర్పాటు చేశారు. దానికి ఇన్ఛార్జిగా సలహాదారుగా ఎలన్ మస్క్ని పెట్టారు. ఆయన 4 లక్షల మంది ఉద్యోగులను తీసేయడానికి టార్గెట్గా పెట్టుకున్నారు. అమెరికన్ ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళని ఆయా డిపార్ట్మెంట్లలో స్క్రూటినీ చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఒకటి పెట్టి పనికి తగ్గ వేతనం వస్తుంది, బట్ వేతనానికి తగ్గ పని చేస్తున్నారా లేదా వీళ్ళు అనే దాని మీద స్క్రూటినీ చేసి కొన్ని లక్షల మందిని తీసేశారు. ఇప్పటికే దాదాపు 2 లక్షల మందిని తీసేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు తాజాగా సివిల్ సర్వెంట్లను తీసేశారు. ఇది హాట్ టాపిక్. సివిల్ సర్వెంట్లను తీసేశారు, అలాగే దౌత్యవేత్తలను తీసేశారు. సాధారణంగా సివిల్ సర్వెంట్లని ఏ గవర్నమెంట్ కూడా తీసేది. సివిల్ సర్వెంట్ అంటే ఐఏఎస్ ఐపీఎస్లు, మనకి ఇండియన్ భాషలో చెప్పాలంటే ఐఏఎస్ ఐపీఎస్లు. వాళ్ళని అమెరికా ప్రభుత్వం తీసి పడేసింది. కారణం ఏంటి? ప్రభుత్వానికి భారంగా మారారు వీళ్ళు. వీళ్ళ కారణంగా దేశానికి ఏమీ ఉపయోగం ఉండటం లేదని చెప్పి వాళ్ళని పక్కన పెట్టేసి తీసేశారు. తీసేయటం మీన్స్ 2 నెలలు గడువు ఇచ్చారు. ఈ 2 నెలల తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా వెళ్ళిపోవాలి. 2 months టైం ఇచ్చారు. ఈ 2 months తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా విధుల నుంచి స్వచ్ఛందంగా వెళ్ళిపోవాలి. ఇక దౌత్యవేత్తలు, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ దౌత్యవేత్తలు అనేక మంది ఉంటారు. అలాగే ఏ దేశానికైనా ఉంటారు. ఇప్పుడు భారతదేశానికి కూడా భారత దౌత్యవేత్తలు అనేక దేశాల్లో ఉంటారు. ప్రపంచంలో ఉండేటువంటి దాదాపు 196, 193 దేశాలు ఉన్నాయి. ఈ దేశాలు అన్నింటిలో ప్రధానమైనటువంటి వాటిలో దౌత్యవేత్తలను పెడుతూ ఉంటారు. మనకి భారతదేశానికి సంబంధించి అమెరికాలో కానీ, కెనడాలో కానీ, లేదా పాకిస్తాన్లో హై కమిషన్ ఉంటుంది, పాకిస్తాన్లో కానీ, చైనాలో కానీ, ఇట్లా ప్రతి దేశంలో ఆల్మోస్ట్ ఉంటాయి. పైగా ఇంపార్టెంట్ దేశాల్లో ఉంటాయి ఎక్కువ మంది దౌత్యవేత్తలు, కొన్ని వందల మంది ఉంటారు. అలాగే వాళ్ళకి అసిస్టెంట్లు, ఇలా చాలామంది స్టాఫ్ ఉంటారు. అలాంటి ఇంపార్టెంట్ అంటే దేశానికి మధ్య రిలేషన్స్ని బిల్డప్ చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఈ దౌత్యవేత్తలు. అలాంటి వాళ్ళని కూడా తీసేశారు. అంటే ఒక దేశానికి ఇంకో దేశానికి మధ్య వాణిజ్యపరమైన సంబంధాలు కానీ, లేదా ఇతరతర ద్వైపాక్షిక సంబంధాలు కానీ అమలు అవుతున్నాయా లేదా, డీవియేషన్స్ ఉన్నాయా లేవా, ఆ దేశానికి ఈ దేశానికి మధ్య గ్యాప్ తగ్గించడానికి కానీ, లేదా సంబంధాలను మెరుగుపరచడానికి కానీ వీళ్ళు నిరంతరం స్టడీ చేస్తుంటారు దౌత్యవేత్తలు. అందుకే వాళ్ళని అంబాసిడర్స్ అంటారు, దౌత్యవేత్తలు అంటారు, అంబాసిడర్స్ అంటారు. కనెక్ట్ చేశారు, దేశాలను కనెక్ట్ చేసేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా ఇప్పుడు ట్రంప్ తీసేశారు. అంటే ఆ దేశాన్ని ఏకాగ్గా మారుస్తున్నారా అమెరికాని అనేది అర్థం కావట్లేదు. పైగా సివిల్ సర్వెంట్లను తీసేసిన తర్వాత చట్టాలను తయారు చేసేవాళ్ళు ఎవరు? చట్టాలని అమలు చేసేవాళ్ళు ఎవరు? ఇది ఇంపార్టెంట్. అంటే ఎక్సెస్ ఉన్నారు, వాళ్ళు వైట్ ఎలిఫెంట్లేగా ఉన్నారు అనేది ట్రంప్ గవర్నమెంట్ చెప్తుంది. అందుకే వాళ్ళని తీసేసామని చెప్తుంది. సో మరి ప్రపంచ దేశాలు కూడా అమెరికా నుంచి అనేక నేర్చుకుంటున్నాయి, టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటున్నాయి. అక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలను ఇక్కడ అడాప్ట్ చేసుకుంటున్నారు. అమెరికా అనేది ఒక డ్రీమ్. అమెరికాలో అది భూతల స్వర్గంలాగా ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, అక్కడ అడుగు పెట్టాలి, ఆ ల్యాండ్ మీద అడుగు పెడితేనే జీవితం పరమార్థం అవుతుంది అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇండియాలో. డాలర్ డ్రీమ్స్ తోటి అమెరికా వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కూడా కొన్ని లక్షల మంది ఉన్నారు. డాంకీ రూట్లో వెళ్ళేటువంటి వాళ్ళు కూడా వేలల్లో ఉన్నారు. ఏదో ఒక రకంగా ముందు అమెరికాలోకి అడుగు పెట్టాలి అనేది ఒక లైఫ్ అంబిషన్ పెట్టుకున్నటువంటి వాళ్ళు బోల్డంత మంది ఉంటారు. మరి అలాంటి దేశం ఇప్పుడు ఏకంగా మారుతుంది. ఇంకో దేశాలతో మాకు సంబంధం లేదు, వేరే దేశాలతో అసలు సంబంధాలే అవసరం లేదు, దౌత్య సంబంధాలే అవసరం లేదు అన్నట్టుగా దౌత్యవేత్తలు తీసేశారు. అంటే దౌత్యవేత్తలు అసలు లేకుండా కాదు, ఉన్నటువంటి వాళ్ళని చాలామందిని తొలగించారనేది, అలాగే సివిల్ సర్వెంట్లను తొలగించారనేది. మరి వీళ్ళు తొలగించినప్పుడు చట్టాలు తయారు చేసేదానికి ఉన్నటువంటి వాళ్ళే సరిపోతారు అనేది. ఇప్పుడు ఏంటి, అవసరానికి మించి అమెరికన్ ప్రభుత్వంలో ఉన్నారు అనేటువంటి భావంతో ట్రంప్ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆర్థికంగా చిన్నభిన్న పరిస్థితుల్లో అమెరికా ఉంది. మనకి మెరుగైనటువంటి విధంగా కనిపిస్తుంది అది. కానీ అది మేడిపండు సామెత, మేడిపండులాగా ఉంది అమెరికా. మేడిపండు ఏంటి, పొట్ట విచ్చి చూస్తే పురుగులు ఉంటాయి లోపల. సేమ్ అలానే అమెరికాలో తరచి చూస్తే కనుక అమెరికా ఆర్థిక పరిస్థితి ఇవన్నీ కూడా చాలా దారుణంగా ఉంటుంది. భారతదేశానికే బాండ్ల రూపంలో బాకీ ఉంది అమెరికా, దాదాపు 20 లక్షల కోట్ల రూపాయలు బాకీ ఉందని చెప్పి ఈ మధ్యన నేను వీడియో కూడా చేశాను. ఇంకా చైనాకి అయితే బోల్డంత అప్పులు ఉన్నాయి. కానీ డాలర్ అనేది అంతర్జాతీయ మార్కెట్లో
కరెన్సీగా ఉంది కాబట్టి ఇప్పుడు ఆ డాలరే అమెరికాని నిలబడేలా చేస్తుంది. ఇప్పుడు ఆ డాలర్ కూడా బలహీనపడేందుకు బ్రిక్స్ లాంటి దేశాలు బ్రిక్స్ ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం కనుక సక్సెస్ అయితే మీకు డీడాలరైజేషన్ కూడా వేగంగా జరిగిపోతుంది. డాలర్ మీద ఇప్పటికే నమ్మకం పోయింది. అందుకే బంగారం కొనుగోలు పెరిగింది. బంగారం రేట్లు పెరగడానికి కారణం అదే, డాలర్ మీద నమ్మకం లేకపోవటం. లేదంటే జనరల్గా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు డాలర్స్ని కొనుగోలు చేస్తారు, లేదా డాలర్ రిలేటెడ్ షేర్స్ని కొనుగోలు చేస్తారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. డాలర్ని నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆ స్థాయికి ట్రంప్ తీసుకెళ్ళాడు అమెరికా దేశాన్ని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ వరల్డ్ వైడ్ ఏం చేస్తున్నారు, బంగారం మీద పెట్టుబడులు పెట్టేస్తున్నారు, బంగారాన్ని కొనుగోలు చేస్తున్నారు, దాన్ని స్టాక్ చేసేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి అమెరికాకి గతంలో ఎప్పుడు లేదు. ఆ దేశం మీద నమ్మకం లేదు, ఆ దేశం యొక్క డాలర్ మీద నమ్మకం లేదు, ట్రంప్ మీద అంతకంటే నమ్మకం లేదు. అమెరికా వైపు చూడడానికి అటు పారిశ్రామికవేత్తలు కానీ వాణిజ్యవేత్తలు కానీ సందేహిస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు విద్య వైద్యం మూలన పడుతుంది, ఇంకోవైపు ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు రావద్దని చెప్పి తాజాగా బిల్లు చేశారు. సరిహద్దులు మొత్తం మూసేయాలన్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి దాదాపు 13 లక్షల మంది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని వెనక్కి పంపించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇన్ని ప్రతికూల పరిస్థితుల నడుమ అమెరికా ఇప్పుడు నిలబడాలనుకుంటుంది. అందులో భాగంగానే డోజ్ని ఏర్పాటు చేసి అమెరికాలో ఉండేటువంటి ఎక్సెస్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగిస్తుంది. మరి అమెరికా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇది కూడా నేర్చుకోవాలిగా. ఎక్సెస్ ఉన్నటువంటి ఉద్యోగులు తొలగించాలనేది కూడా నేర్చుకోవాలి కదా. పైగా అవసరమైతే సివిల్ సర్వెంట్లను కూడా డిస్మిస్ చేయాలని చెప్పి నేర్చుకోవాలి కదా. అసలు డిస్మిస్ చేసి తొలగించాలని నేర్చుకోవాలి కదా. అలా కాకుండా మాకు అసలు సివిల్ సర్వెంట్లు కావాలని చెప్పి ప్రపోజల్ పెడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరికి వాళ్ళు ఎక్కువ మంది సివిల్ సర్వెంట్లు కావాలని. యాక్చువల్గా ఇంతకుముందు ఐఏఎస్ అని అంటే కలెక్టరే ఉండేవాళ్ళు. ఇప్పుడు అసిస్టెంట్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు అప్పుడు ఉండేవాళ్ళు. వీళ్ళే ఐఏఎస్లు ఉండేవాళ్ళు. మిగతా పోస్టుల్లో ఉండేవాళ్ళు కాదు. కార్పొరేషన్లు కూడా ఐఏఎస్లు వేస్తారు ఇప్పుడు, కమిషనర్లు అంటే ఐఏఎస్లే కావాలని చెప్పి. కాబట్టి వీళ్ళు సివిల్ సర్వెంట్లు సంఖ్య పెరిగే కొంది, పొలిటీషియన్స్ సంఖ్య పెరిగే కొంది ఆర్థిక భారం తప్పితే ప్రభుత్వాలకి వాళ్ళ వల్ల వచ్చేటువంటి ఉపయోగం, అలాగే శాలరీస్, ఈ రెండింటినీ కంపేర్ చేసుకుంటే శాలరీస్ భారమే ప్రజలు ఎక్కువగా మోయాల్సి వస్తుంది. వాళ్ళ వల్ల వచ్చేటువంటి బెనిఫిట్ ఆ శాలరీని తూకం వేస్తే కనుక అంత ఉండకపోవచ్చు. అందుకే అమెరికా లాంటి అగ్రరాజ్యం ఇప్పుడు సివిల్ సర్వెంట్ని తొలగించేస్తుంది. ఇది కదా నేర్చుకోవాల్సింది అమెరికా నుంచి. అమెరికా నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం ఎక్కువగా? వాళ్ళ డ్రెస్సింగ్ని నేర్చుకుని మనం ఇక్కడ అర్ధనగ్నంగా మనం తిరుగుతున్నాం. కొంతమంది వాళ్ళంటే ఆ దేశంలో ఉండేటువంటి పరిస్థితులు, వాతావరణానికి అనుకూలంగా వాళ్ళు డ్రెస్ డిజైన్ చేసుకుంటారు. మన దేశానికి సంబంధించినటువంటి వాతావరణం, మన దేశానికి సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు, వీటన్నిటిని బేస్ చేసుకుని మనం డ్రెస్సింగ్ తయారు చేసుకుంటాం. కానీ అక్కడ వేసుకునేటువంటి డ్రెస్ని ఇక్కడ వేసుకుంటే ఈ వాతావరణానికి ప్రతికూలంగా ఉంటుంది. కానీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాం. మనం అడాప్ట్ చేసుకోవాల్సింది ఏంటి? ఆ దేశం నుంచి గుడ్ పాలసీస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. అప్పుడు ఈ దేశానికి కూడా మేలు జరుగుతుంది. లేదంటే ఎంప్లాయీస్ని నియమించుకుంటూ పోతే ప్రభుత్వ ఉద్యోగుల్ని భారమే కదా. ఇప్పటికే బడ్జెట్లో 70% వెళ్ళిపోతుందని అంటున్నారు జీతభత్యాలకి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మనం సమర్థించాలా? సమర్థిస్తూ మనం ఇక్కడ కూడా అమలు చేయాలని చెప్పి మనం కోరాలా? లేదు అతనికి పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతని పాలసీలు మనకు అవసరం లేదు, మనం గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మరింత మందిని తీసుకొని ప్రజాధనాన్ని లక్షల వాళ్ళకి జీతాల రూపంలో ఇద్దాం, వాళ్ళు అవినీతి పాల్పడితే మనం కామ్గా ఉందాం, ఇలాంటి పరిస్థితుల్లోకి మనం ఎంకరేజ్ చేద్దామా? ఏం చేద్దాం? అమెరికా నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.